ప్రపంచాన్ని శరవేగంగా కబళిస్తున్న వాటిల్లో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ అనే పదం వింటేనే వణుకు వచ్చేలా చేస్తున్న వ్యాధిది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 1 కోటి మంది ఈ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి క్యాన్సర్ సోకిందంటే బయటపడటం చాలా కష్టం. చికిత్స తీసుకుంటూనే మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటూ బయటపడాలి. ఈ చికిత్స కూడా అంత సులభమేం కాదు కారణమవుతుంటాయి. ఈ క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇటువంటి క్యాన్సర్ మహమ్మారిని సమర్థవంతంగా గుర్తించి 48 గంటల్లోనే వ్యాక్సిన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే అవకాశం ఉందని టెక్నాలజీ దిగ్గజాలు ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా ప్రకటించాయి. అయితే క్యాన్సర్ వైద్యానికి టెక్ సంస్థలకు సంబంధమేంటి? వైద్యరంగంలోని అపరిష్కృత సమస్యలకు ఇది చెక్ పెట్టగలుగుతుందా అంటే సందేహాలు వద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు ఖచ్చితంగా పనిచేస్తుందని, వైద్యరంగంలోని అనేక అపరిష్కృత సమస్యలను గుర్తించి సరైన వైద్యం అందిస్తుందని అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలైన ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంస్థలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైట్ హౌస్ వేదికగా ఈ సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, ఒరాకిల్ సీటీఓ లారీ ఎల్లిసన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ పాల్గొని ఈ ఏఐ పనితీరు ఎలా ఉంటుందో వివరించారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ను మనిషి శరీరంలో గుర్తించిన 48 గంటల్లోపు గుర్తించి ప్రత్యేక టీకాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించగలుగుతుంది అంటున్నారు. అయితే రష్యా కూడా క్యాన్సర్కు టీకాను తయారు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించినట్టు రష్యా తెలిపింది. డిసెంబర్ 16న రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు, ఈ వ్యాక్సిన్ని రష్యాలోని క్యాన్సర్ రోగులకు 2025 జనవరి నుండి ఉచితంగా అందిస్తున్నామని కూడా ప్రకటించింది. ఈ న్యూస్ వచ్చిన కొద్ది రోజులకే అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలైన ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంస్థలు సంయుక్తంగా ఓ భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పటం, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు వెంచర్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించటం అంతర్జాతీయంగా వైద్య, టెక్ రంగాల్ని ఈ కలయిక ఆశ్చర్యపరుస్తోంది. వీరు ఎలాంటి సరికొత్త మార్పులు సృష్టించనున్నారో అనే ఆసక్తితో ఈ ప్రాజెక్టు గురించి వెతుకుతున్నారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో $500 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 10 డేటా సెంటర్లు నిర్మిస్తుండగా త్వరలోనే ఆ సంఖ్యను 20కి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో డేటా అవసరం అవనుండగా టెక్సాస్లోని అతిపెద్ద డేటా సెంటర్ల సాయంతో ఏఐలో నూతన ఆవిష్కరణలు చేయనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు మానవ శరీరంలో ఏదైనా ఓ భాగంలోకి చేరుకొని అక్కడ క్రమంగా పెరుగుతూ ఆ భాగాలను ఎఫెక్ట్ చేస్తాయి. అయితే ఇప్పటివరకు ప్రారంభ దశలో క్యాన్సర్ని గుర్తించే టెక్నాలజీ ప్రపంచంలో లేదు. కానీ ప్రస్తుత వైద్య విధానాలు, అందుబాటులోకి వచ్చిన ఏఐ సాయంతో రక్తంలో ఉన్న ట్యూమర్స్ని సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇప్పటికే ఇంగ్లాండ్, రష్యా వంటి కొన్ని దేశాలు క్యాన్సర్ టీకాలను అభివృద్ధి చేశాయి. అయితే క్యాన్సర్ రకాన్ని, దాని ప్రత్యేక లక్షణాలను బట్టి ప్రత్యేక టీకాను అభివృద్ధి చేయాలి. అలా చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అంటున్నారు. రక్తంలోని క్యాన్సర్ ట్యూమర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విశ్లేషించి దాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక టీకాను రూపొందించవచ్చని, ఇలా క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించేందుకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను ఏఐ సాయంతో రోబోటిక్ టెక్నాలజీతో 48 గంటల్లోనే తయారు చేసే వీలుంటుందని చెబుతున్నారు. అయితే అంతర్జాతీయంగా వైద్య, టెక్ రంగాల కలయిక ఎలాంటి సరికొత్త మార్పులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.